నమస్తే ఫ్రెండ్స్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కండి. ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ పరిస్థితి నానాటికి ఘోరంగా తయారవుతుంది. అంటే మరో పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ కంటే అధ్వానమైన స్థితికి వెళ్ళబోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ లాగానే రానున్న రోజుల్లో బంగ్లాదేశ్ కూడా ఇస్లామిక్ రాజ్యంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడైతే షేక్ హసీనా తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి ఆగస్టు 5న ఇండియాకు పారిపోయి వచ్చిందో అప్పటి నుంచి బంగ్లాదేశ్లో హిందువులపైన హింసాత్మక ఘటనలు ఎక్కువయ్యాయి. ఆ దేశానికి తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ ఎన్నికైన తర్వాత ఏం చేశాడంటే, ఎవరైతే ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఉన్నారో జైళ్లలో వాళ్ళని రిలీజ్ చేశాడు. దీనికి తోడు జమాతే ఇస్లామీ అనే ఒక మత ఛాందసవాద సంస్థ ఉంటుంది, దానిపైన బ్యాన్ ఎత్తేశాడు. ఈ పరిణామాలు చూస్తుంటే వాళ్లకు రాడికల్ ఇస్లామిస్టులకు యూనస్ ప్రభుత్వం ఒక ఫ్రీ హ్యాండ్ని ఇచ్చాడు. తాజాగా ఏంటంటే, మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ఆ దేశ అటార్నీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన సుప్రీంకోర్టులో మాట్లాడుతూ ఒక అఫిడవిట్ సమర్పించాడు అక్కడ న్యాయమూర్తులకు. ఏంటంటే 90% మంది ముస్లిమ్స్ ఉన్న బంగ్లాదేశ్లో సెక్యులర్ పదం ఎందుకు ఉండాలి, మన రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని తీసేయాలని ఇప్పుడు కొత్త డిమాండ్ని తీసుకొచ్చాడు. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో బంగ్లాదేశ్ అనేది ఒక మత రాజ్యంగా, ఇస్లామిక్ రిపబ్లికన్గా మారే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ బంగ్లాదేశ్ హిందువులు ఏదైతే అఘాయిత్యాలు ఎదుర్కొంటున్నారో, ఒకవేళ ఈ సెక్యులర్ అనే పదం ఇట్లా తీసేస్తే ఆ దాడులు మరింత ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.